హాయ్ హలో అందరికీ ఇవాళ క్లాస్లో మనం ఏసీ సర్క్యూట్స్ అండ్ ఏసీ ఫండమెంటల్స్ ఈక్వేషన్ ఆఫ్ ఏసీ వోల్టేజ్ అండ్ కరెంట్ వేవ్ ఫార్మ్ టైం పీరియడ్ ఫ్రీక్వెన్సీ యాంప్లిట్యూడ్ ఫేజ్ డిఫరెన్స్ యావరేజ్ వాల్యూ ఆర్ఎంఎస్ వాల్యూ ఫార్మ్ ఫ్యాక్టర్ పీక్ ఫ్యాక్టర్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఏసీ ఫండమెంటల్స్ చూద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ఏసీ వోల్టేజ్ అండ్ కరెంట్ ఎలా వచ్చిందనేది తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, కన్సిడర్ ఏ రెక్టాంగులర్ కాయిల్ ఆఫ్, చూడండి ఇక్కడ కన్సిడర్ ఏ రెక్టాంగులర్ కాయిల్ ఆఫ్ ఎన్ టర్న్స్, అంటే ఈ రెక్టాంగులర్ బాక్స్ లాగా ఏదైతే కనపడుతుందో దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ రెక్టాంగులర్ కాయిల్. అంటే దీని మీద ఎన్ టర్న్స్ ఉన్నాయని అనుకోమంటున్నారు. ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది మీకు ఏవైతే లైన్స్ యారో మార్క్స్ లాగా ఇండికేషన్ చూపించామో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి సంబంధించింది. ది కాయిల్ ఈజ్ రొటేటింగ్ ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అట్ అన్ యూనిఫామ్ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ఒమేగా రేడియన్ పర్ సెకండ్. యాక్చువల్గా ఏంటంటే ఈ రెక్టాంగులర్ కాయిల్ ఏదైతే ప్లేస్ చేశారో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఎప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింకేజెస్ ఎక్కువ ఉంటాయి అనేది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతున్న 4 డయాగ్రామ్లను అబ్జర్వ్ చేయండి. ఇదేంటంటే ప్యారలల్ గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ కి ప్యారలల్ గా రెక్టాంగులర్ కాయిల్ అనేది ఉంది. ఇక్కడ ఏ విధమైన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది లింకప్ అనేది జరగదు. ఇప్పుడు ఒక ఒమేగా రేడియన్ పర్ సెకండ్ స్పీడ్ తో నెమ్మదిగా యాంటీ క్లాక్ వైజ్ లో, అంటే ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ కి ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ని కొంత కట్ చేస్తుంది అనమాట, అంటే ఫ్లక్స్ లింకేజెస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ పొజిషన్ కి వచ్చేసరికి ఇది హారిజాంటల్ గా వచ్చింది. హారిజాంటల్ గా ఉన్నప్పుడు మాక్సిమం ఫ్లక్స్ లింకేజెస్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ పొజిషన్ కి వచ్చింది, ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ కన్నా ఇక్కడ కొంచెం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింకేజెస్ తగ్గుతాయి. ఇలా మనం దీన్ని టోటల్ గా 360 డిగ్రీస్, అంటే ఈ పొజిషన్ నుంచి మళ్ళీ ఇక్కడికి రొటేట్ అయ్యి ఈ పొజిషన్ రావడానికి 360 డిగ్రీస్ పడుతుంది అనమాట. అవి పాయింట్ బై పాయింట్ ఇక్కడ మీకు చెప్పడం జరిగింది. వెన్ ద కాయిల్ ఈజ్ ఇన్ ద వెర్టికల్ పొజిషన్, అంటే ఫస్ట్ పొజిషన్, ద ఫ్లక్స్ లింకింగ్ ద కాయిల్ ఈజ్ 0 బికాస్ ద ప్లేన్ ఆఫ్ ద కాయిల్ ఈజ్ ప్యారలల్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనండి. నెక్స్ట్ ఏమైంది, కాయిల్ కొంచెం మూవ్ అయ్యేసరికి అక్కడ దేర్ ఇస్ అ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్ ఉంది కాబట్టి అప్పుడు ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. తర్వాత వెన్ ద కాయిల్ రీచెస్ ద హారిజాంటల్ పొజిషన్ ద ఫ్లక్స్ లింకింగ్ ద కాయిల్ ఈజ్ మాక్సిమం. అదే మీకు నేను డయాగ్రామ్ లో చూపించాను, ఇక్కడ సెంటెన్స్ రూపంలో చెప్పడం జరిగింది. అప్పుడు ఆటోమేటిక్ గా ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ కూడా ఆల్సో మాక్సిమం అనమాట. వెన్ ద కాయిల్ ఫర్దర్ మూవ్స్ ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ద కాయిల్ రెడ్యూసెస్. నెక్స్ట్ వెన్ ద కాయిల్ కమ్స్ టు ద వెర్టికల్ పొజిషన్, అంటే ఒరిజినల్ పొజిషన్ కి వచ్చేసేసరికి మళ్ళీ ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఈజ్ 0. దీన్ని ఏమవుతుంది, కంప్లీట్ గా ఒక సైకిల్ అవుతుంది అనమాట. ఆఫ్టర్ దట్ ద సేమ్ సైకిల్ రిపీట్స్ అండ్ ద ఈఎంఎఫ్ is induced in the opposite direction. When the coil completes one complete revolution, one cycle of AC voltage is generated. The generation of sinusoidal AC voltage can also be explained using mathematical equations. Consider a rectangular coil of n turns placed in a uniform magnetic field in the position. అక్కడ ఏంటంటే ది మాక్సిమం ఫ్లక్స్ లింకింగ్ అనేది ఇక్కడ చూడండి, ఏది డైరెక్షన్ చూసుకోండి. ఇక్కడ 5 మాక్సిమం అంటే ఫ్లక్స్, 5 అంటే ఫ్లక్స్ అండి. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అని 5 తో రిప్రజెంట్ చేస్తాం. 5 మాక్సిమం అంటే మాక్సిమం ఫ్లక్స్. దీనికి ఇక్కడ సైన్ కాంపోనెంట్ అండ్ కాస్ కాంపోనెంట్ తీసుకోవడం జరిగింది. ఈ డైరెక్షన్ లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఒక కాంపోనెంట్ అలాంగ్ విత్ ద ప్లేన్ ఆఫ్ ద కాయిల్ విచ్ ఈస్ 5 మాక్సిమం సైన్ ఒమేగా టీ, రెండోది ఆటోమేటిక్ గా 5 మాక్సిమం కాస్ ఒమేగా టీ ఇక్కడ ఉన్నాయి చూడండి. సో 5 మాక్సిమం సైన్ ఒమేగా టీ అండ్ 5 మాక్సిమం కాస్ ఒమేగా టీ ఇక్కడ డయాగ్రామ్ లో ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ రెండింటి రిజల్టెంట్ తీసుకుంటే మీకు వచ్చేది ఏంటి అని అంటే 5 మాక్సిమం. దిస్ ఈజ్ అబౌట్ మాక్సిమం ఫ్లక్స్ లింకేజెస్ ఎప్పుడు ఉంటాయి అండ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఎంత ఉంటుంది అనేది చెప్పడం అనమాట. ఓకేనా అండి. ఇది ఈక్వేషన్ రూపంలో చెప్పడం. ఇక్కడ ఈక్వేషన్ రూపంలో చెప్పినప్పుడు ఏం చెప్పాం మనం, 5 ఈజ్ ఈక్వల్ టు 5 మాక్సిమం కాస్ ఒమేగా టీ. సో ఇక్కడ ఈ 5 మాక్సిమం కాస్ ఒమేగా టీలో మామూలుగా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ d5 బై డిటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్ అనమాట. ఎన్ అనేది ఎన్ టర్న్స్ అని చెప్పాము, d5 బై డిటి అనేది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్. ఇక్కడ గుర్తుంచుకోండి, రేట్ అంటే ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు టైం అనే దాన్ని రేట్ అంటామమ్మా. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్, d5 అంటే చేంజ్ ఇన్ ఫ్లక్స్, dt అంటే చేంజ్ ఇన్ టైము, n అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్. నెంబర్ ఆఫ్ టర్న్స్ కి సంబంధించిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత వరకు చేంజ్ అవుతుంది అని చెప్పేదే మీ ఈ ఈక్వేషన్ అనమాట. దీంట్లో 5 అనే దాంట్లో 5 మాక్సిమం కాస్ ఒమేగా టీ అనేది ప్రొడ్యూస్ చేస్తే మనం ఆటోమేటిక్గా ఇక్కడ n d5 బై dt కాబట్టి సో d బై dt ఆఫ్ 5 మాక్సిమం కాస్ ఒమేగా టీ విచ్ విల్ బికమ్ E ఈజ్ ఈక్వల్ టు n 5 మాక్సిమం సైన్ ఒమేగా టీ అనమాట ఇంటూ ఒమేగా.
ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఈ ఈజ్ ఈక్వల్ టు ఈఎం సైన్ ఒమేగా టీ. ఈ అంటే ఇక్కడ వోల్టేజ్ ని రిప్రజెంట్ చేస్తే ఈఎం అనేది మాక్సిమం వోల్టేజ్ ని రిప్రజెంట్ చేస్తుంది సైన్ ఒమేగా టీ. అలాగే ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ మాక్సిమం సైన్ ఒమేగా టీ. హెన్స్ ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ద కాయిల్ ఈజ్ ఎ సైనుసాయిడల్ ఈఎంఎఫ్. దిస్ విల్ ఇండ్యూస్ ఎ సైనుసాయిడల్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్ గివెన్ బై ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ మాక్సిమం సైన్ ఒమేగా టీ. ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన 2 పాయింట్లు చెప్తాను. ఇక్కడ ఈ అనేది స్మాల్ ఈ చూపించాం, ఇక్కడ ఐ అనేది స్మాల్ ఐ చూపించాం, ఇక్కడ ఈ క్యాపిటల్ ఈ మాక్సిమం అన్నప్పుడు ఐ మాక్సిమం అన్నప్పుడు క్యాపిటల్ ఐ. ఈ నొటేషన్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వేవ్ ఫామ్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. డెఫినేషన్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ. ఆల్టర్నేటింగ్ అనే మాటలోనే ఉంది. ఆల్టర్నేటింగ్ అంటే ఒకసారి అది ఒకసారి ఇది అని చెప్పటం. ఇక్కడ ఇది పాజిటివ్ హాఫ్ సైకిల్ అవుతుంది, ఇది నెగటివ్ హాఫ్ సైకిల్ అవుతుంది. ఇక్కడ 0 అని ఉంది. సో 0 నుంచి π/2 అంటే 90, ఇది 180, ఇది 270, 360. సో ఒక సైకిల్ కంప్లీట్ చేయడానికి మీకు పట్టిన టైం ఎంత అంటే 360 degrees, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఒక సర్కిల్ అన్నమాట. అంటే మీరు తీసుకున్న రెక్టాంగులర్ కాయిల్ ఈ డైరెక్షన్ 1 అనేది ఇక్కడ తీసుకుంటే మళ్ళీ ఇది ఇక్కడి నుంచి ఇలా రొటేట్ అయ్యి మళ్ళీ 1 పొజిషన్కి రావడానికి పట్టే 360 degrees ని ఇక్కడ సైకిల్లో 0 నుంచి 2π వరకు చూపించడం జరిగింది. అందులో 180కి వచ్చేసరికి ఒక హాఫ్ సైకిల్ కంప్లీట్ చేశారు. 5 అనేది 180. సో ఇది పాజిటివ్ హాఫ్ సైకిల్ అంటాం. ఓకే, ఇది పాజిటివ్ హాఫ్ సైకిల్ అంటాం, ఇది నెగటివ్ హాఫ్ సైకిల్ అంటాం. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి బాగా. పాజిటివ్ హాఫ్ సైకిల్, నెగటివ్ హాఫ్ సైకిల్ రెండింటినీ కలిపితే ఒక సైకిల్ అంటాం. ఇలాంటి సైకిల్స్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్, ఒక సెకండ్ లో ఎన్ని సైకిల్స్ కంప్లీట్ చేస్తారు అనేది డిపెండ్ అయ్యేదే ఫ్రీక్వెన్సీ. మనకి నెక్స్ట్ డెఫినేషన్ లో వచ్చినప్పుడు చెప్తాను. అక్కడ ఇక్కడే ఈ క్లాస్ లోనే మీకు డెఫినేషన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ డెఫినేషన్స్ లో వస్తుంది. ఇక్కడ ఏంటంటే దీన్ని టైం పీరియడ్ అంటారు. దీన్ని క్యాపిటల్ టీతో రిప్రజెంట్ చేస్తారు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ప్లస్ ఈఎం అంటే పాజిటివ్ లో మాక్సిమం పాయింట్, మైనస్ ఈఎం అంటే నెగిటివ్ లో మాక్సిమం పాయింట్ అనమాట. ఓకేనండి, నెక్స్ట్ డెఫినేషన్స్. యాంప్లిట్యూడ్. సో యాంప్లిట్యూడ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద మాక్సిమం వాల్యూ అటైన్డ్ బై అన్ ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మాక్సిమం ఆర్ పీక్ వాల్యూ. సో ఎగ్జామ్ లో యాంప్లిట్యూడ్ అని అడగొచ్చు. యాంప్లిట్యూడ్ అన్నా, మాక్సిమం వాల్యూ అన్నా, పీక్ వాల్యూ అన్నా డెఫినేషన్ ఇదే. ఏంటండి? ఇట్ ఈస్ ద మాక్సిమం వాల్యూ అటైన్డ్ బై అన్ ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ. మాక్సిమం వాల్యూ ఎంత వచ్చింది అనేది. నెక్స్ట్ టైం పీరియడ్. ఏం చెప్పాను? ఒక సైకిల్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఇట్ ఈస్ ద టైం టేకెన్ ఇన్ సెకండ్స్ టు కంప్లీట్ 1 సైకిల్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ. నెక్స్ట్ ఇన్స్టంటేనియస్ వాల్యూ. ఇది చాలా ఈజీ అండి. ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద క్వాంటిటీ అట్ ఎనీ ఇన్స్టెంట్. ఇన్స్టెంట్ అంటే ఏంటి? ఇక్కడ మీకు ఈజీగా గుర్తుంటాక ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఉన్నారనుకోండి, మీ వాల్యూ ఇంట్లో ఒకలాగా ఉంటుంది, క్లాస్ రూమ్ లో ఒకలాగా ఉంటుంది, ప్లే గ్రౌండ్ లో ఒకలాగా ఉంటుంది, సినిమా హాల్లో ఒకలాగా ఉంటుంది. మనిషి మీరే. అలాగే మనం ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ తీసుకుంటున్నప్పుడు వేవ్ ఫామ్ ని కనుక రిప్రజెంట్ చేస్తే ఇక్కడ ఒక వాల్యూ ఉంటుంది, ఇక్కడ ఒక వాల్యూ ఉంటుంది, ఇక్కడ ఒక వాల్యూ ఉంటుంది, ఇక్కడ ఒక వాల్యూ ఉంటుంది, ఇక్కడ ఒక వాల్యూ ఉంటుంది. మీరు తీసుకున్న ఇన్స్టెంట్ ని బట్టి వాల్యూ మారిపోతూ ఉంటుంది కాబట్టి దాన్ని ఇన్స్టంటేనియస్ వాల్యూ అంటారు. ఓకే, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడే చెప్పాను కదా ఫ్రీక్వెన్సీ డెఫినేషన్ చెప్తానని. ఇట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ సైకిల్స్ దట్ అక్కర్ ఇన్ 1 సెకండ్. నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్ అనమాట. ద యూనిట్ ఫర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ హెర్ట్జ్ ఆర్ సైకిల్స్ పర్ సెకండ్. ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫ్రీక్వెన్సీ అండ్ టైం పీరియడ్ కెన్ బి డెరైవ్డ్ యాజ్ ఫాలోస్. టీ ఈజ్ ఈక్వల్ టు 1/f అనమాట. ఓకేనండి. నెక్స్ట్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ అంటే మామూలుగా చెప్పాం. యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ రేడియన్స్ కవర్డ్ ఇన్ 1 సెకండ్. అక్కడ నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఇన్ 1 సెకండ్, ఇక్కడ నెంబర్ ఆఫ్ రేడియన్స్ కవర్డ్ ఇన్ 1 సెకండ్. సో 2π/tt. సో ఇక్కడ ఏంటంటే 2π/t అంటే మనకి 1/t ఈజ్ ఈక్వల్ టు f అని ఫ్రీక్వెన్సీ దగ్గర చెప్పాం కాబట్టి ఈ 1/t ప్లేస్ లో f ప్లేస్ వేస్తే 2πf అవుతుంది. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 2πf లో f అనేది ఫ్రీక్వెన్సీ అని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫేజ్. ఫేజ్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఏంటంటే ఫేజ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ టైం పీరియడ్ ఆర్ సైకిల్ త్రూ విచ్ ద క్వాంటిటీ హ్యాస్ అడ్వాన్స్డ్ ఫ్రమ్ ద సెలెక్టెడ్ 0 పొజిషన్ ఆఫ్ ఆర్ రిఫరెన్స్.
ఓకే, ఇక్కడ ఆఫ్ కాదు, ఆర్ రిఫరెన్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి ఒక సైకిల్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం తీసుకున్నారో చెప్తే ఈ క్వాంటిటీని నెక్స్ట్ క్వాంటిటీ అంటే చూడండి, ఇప్పుడు నేను 2 కలర్స్ తీసుకుంటాను ఇక్కడ. ఒకటి రెడ్ కలర్లో వోల్టేజ్ అనేది కనుక డ్రా చేస్తే, ఓకే, నెక్స్ట్ మనం ఎల్లో కలర్లో లేదా బ్లూ కలర్ తీసుకుందాం. సో బ్లూ కలర్లో నేను కరెంట్ అనేది కనుక ఇలా డ్రా చేస్తే చూడండి, మీరు గమనిస్తే వేవ్ ఫామ్లు 2 ఒకే పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఒకే పాయింట్ దగ్గర కంప్లీట్ చేస్తే ఈ 2 ఇన్ ఫేజ్లో ఉన్నాయి అని చెప్తామన్నమాట. ఆ వాల్యూ మీకు ఎక్కడ తెలుస్తుంది? ఫేజ్ డిఫరెన్స్ దగ్గర తెలుస్తుంది. ఇదిగోండి ఫేజ్ డిఫరెన్స్ అనమాట. ఇదేంటి ఫేజ్ డిఫరెన్స్ అంటే ఏంటి? వెన్ 2 ఆల్టర్నేటింగ్ క్వాంటిటీస్ ఆఫ్ ద సేమ్ ఫ్రీక్వెన్సీ హ్యావ్ డిఫరెంట్ 0 పాయింట్స్ they are said to have a phase difference. సో చూడండి ఇక్కడ v is equal to vm sin omega t, I is equal to im sin omega t plus phi అనే యాంగిల్ ఉంది. అంటే ఇక్కడ ఇది వోల్టేజ్ అవుతుంది, వోల్టేజ్ ఇది v, ఇది కరెంట్ అన్నమాట. ఓకేనా అండి, ఇది కరెంట్. సో ఈ కరెంట్ స్టార్ట్ అవడానికి ఎంత టైం పట్టింది అంటే ఇక్కడ ఈ ఫై అనే ఫేజ్ యాంగిల్ అంటే ఇది స్టార్ట్ అయిన తర్వాత 5 degrees తర్వాత ఇది స్టార్ట్ అయింది. ఎందుకు డిగ్రీస్లో చెప్తున్నాం? మనం 0 నుంచి 360 degrees పాయింట్లో చెప్తున్నాం కాబట్టి ఇది ఫేజ్ డిఫరెన్స్ అంటాం అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇది వోల్టేజ్ కన్నా కరెంట్ ముందే స్టార్ట్ అయింది. ఇంకా అంటే ఇది కరెంట్ ఏమవుతుంది? లీడింగ్ అవుతుంది అనమాట. అంటే ఏంటి? కరెంటు ఇక్కడ 0, ఇది స్టార్ట్ అవడానికన్నా ముందే కరెంట్ స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. లాగింగ్లో ఇదేమో లాగింగ్ అంటాం. ఈ డయాగ్రామ్ లాగింగ్కి ఉపయోగపడుతుంది, ఈ డయాగ్రాము లీడింగ్కి ఉపయోగపడుతుంది. అది నేను మీకు ఆర్ఎల్సీలో లాగింగ్ లీడింగ్ గురించి క్లియర్గా ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ప్రస్తుతానికి మాత్రం వోల్టేజ్ ఫేజ్ డిఫరెన్స్ వోల్టేజ్కి కరెంట్కి ఎంత ఉంది అంటే వోల్టేజ్ కన్నా 5 degrees లేట్గా కరెంట్ స్టార్ట్ అయితే కనుక లాగింగ్ అంటాం, వోల్టేజ్ కన్నా 5 degrees ముందే స్టార్ట్ అయితే లీడింగ్ అంటాం. ఆ 2 పాయింట్లని బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. నెక్స్ట్ యావరేజ్ వాల్యూ అంటే ఏంటి? యావరేజ్ వాల్యూ అంటే ఏంటంటే ది అర్థమెటిక్ యావరేజ్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ అన్ ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ ఓవర్ 1 సైకిల్. సో ఈ సైకిల్ మొత్తానికి కలిపి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ దగ్గర ఒక్కొక్క పాయింట్ తీసుకుని దాన్ని యావరేజ్ చేస్తే యావరేజ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏరియా అండర్ 1 సైకిల్ బై బేస్ అనమాట. ఈ వాల్యూ ఎంత తీసుకున్నారు ఎక్స్ యాక్సిస్ మీద అనేది తీసుకుంటారనమాట. సో వి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 1/2π ఇంటిగ్రల్ 0 to 2π. 0 to 2π అంటే ఈ 0 ఎక్కడదండి? ఇది 0. ఈ 2π ఎక్కడదండి? ఇది 2π. సో ఇది ఈక్వేషన్ యావరేజ్ వాల్యూ ఆఫ్ సైనూసోయిడల్ కరెంట్ అనమాట. ఓకేనా అండి? నెక్స్ట్ ఆర్ఎంఎస్ వాల్యూ అంటే ఏంటి? ఆర్ఎంఎస్ అనే దానికి ముందు ఫుల్ ఫామ్ ఏంటంటే రూట్ మీన్ స్క్వేర్ అనమాట. ఆర్ఎంఎస్ అంటే రూట్ మీన్ స్క్వేర్ ఆర్ ఎఫెక్టివ్ వాల్యూ అని కూడా అంటారు. ది ఎఫెక్టివ్ ఆర్ ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ అన్ ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ ఈజ్ దట్ స్టడీ కరెంట్ DC which when flowing through a given resistance for a given time produces the same amount of heat produced by the alternating current flowing through the same resistance for the same time. ఇక్కడ అంతటికన్నా ఎఫెక్టివ్ వాల్యూ ఎందుకంటున్నారు అనేది గుర్తుపెట్టుకుంటే మనం ఎప్పుడూ కూడా వాడే వాల్యూస్ అన్నీ కూడా వోల్టేజెస్ కానివ్వండి, కరెంట్ కానివ్వండి, అన్నీ కూడా మనం మెజర్ చేసే వాల్యూస్ అన్నీ కూడా ఆర్ఎంఎస్ వాల్యూస్లోనే తీసుకుంటాము. నెక్స్ట్ ఫామ్ ఫ్యాక్టర్కి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్ఎంఎస్ వాల్యూకి యావరేజ్ వాల్యూకి రేషియో తీసుకోవాలి. ది రేషియో ఆఫ్ ఆర్ఎంఎస్ వాల్యూ టు ద యావరేజ్ వాల్యూ ఆఫ్ అన్ ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ ఈజ్ నోన్ యాజ్ ఫామ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ పీక్ ఫ్యాక్టర్ అంటే ఏంటండి? పీక్ ఫ్యాక్టర్ ఏంటి? మాక్సిమం వాల్యూకి ఆర్ఎంఎస్ వాల్యూకి రేషియో తీసుకుంటే పీక్ ఫ్యాక్టర్ ఆర్ ఇది ఫామ్ ఫ్యాక్టర్, ఇది పీక్ ఫ్యాక్టర్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. పీక్ ఫ్యాక్టర్నే వేరే పేరు క్రెస్ట్ ఫ్యాక్టర్ అని కూడా అంటారు. ది రేషియో ఆఫ్ మాక్సిమం వాల్యూ టు ద ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ అన్ ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ ఈజ్ నోన్ యాజ్ ద పీక్ ఫ్యాక్టర్. ఇవి డెఫినేషన్స్ ఎగ్జామ్లో 1 మార్క్కి అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. లేదంటే 10 మార్క్స్ క్వశ్చన్స్లో 5 డెఫినేషన్స్ ఇచ్చి 5 మార్క్స్కి ఇంకొక క్వశ్చన్ 5 మార్క్స్కి ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.